ఆకాష్ జిమ్ చేసుకుంటూ ఉంటే తార కూడా ఆకాష్ ఎదురుగా నిల్చొని తెగ బిల్డప్ ఇస్తూ ఆకాష్‌ని చూస్తూ జిమ్ చేసుకుంటూ, ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ, మెలికలు తిరిగిపోతూ డాన్స్‌లాగా జిమ్ వర్కౌట్స్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే భూమి టెర్రస్ పైకి వచ్చి వీళ్ళిద్దరిని కోపంగా చూస్తూ ఉంటుంది. వీళ్ళేమో భూమిని అసలు పట్టించుకోకుండా ఒకరిని ఒకరు చూసుకుంటూ, మెలికలు తిరిగిపోతూ జిమ్ వర్కౌట్స్ చేసుకుంటూ ఉంటారు. భూమి చాలా కోపంగా ఆకాష్‌కి అడ్డుగా వచ్చి నిలబడి ఉంటుంది. "పక్కకు తప్పుకోండి భూమి గారు" అంటూ ఆకాష్ చెప్తూ ఉంటాడు. దాంతో భూమికి మరింత కోపం వస్తుంది. "సైడ్ ఇవ్వండి" అని ఆకాష్ చెప్తుంటే, "సైడ్ ఇవ్వాలా గగన్ బావా" అని భూమి కోపంగా పిలుస్తూ ఉంటుంది. దాంతో ఆకాష్ తేరుకొని, "ఓహ్! నేను గగన్‌ని కదా" అని అనుకుంటూ ఉంటాడు. భూమి కోపంగా చూస్తూ ఉండటంతో తార బాయ్ అని చెప్తూ ఆకాష్‌కి ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ అక్కడి నుంచి కిందికి వెళ్తుంది. "నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. నువ్వు ఎక్కడ దొరికిపోతావో అని నేను టెన్షన్‌తో చచ్చిపోతున్నాను" అని భూమి అరుస్తూ ఉంటుంది. "ఇక మీదట జాగ్రత్తగా ఉంటానని" ఆకాష్ అంటాడు. "జాగ్రత్తగా ఉంటే సరిపోదు. తార ఇక మీదట ఈ ఇంట్లో ఉండకూడదు. వెంటనే తారని ఇంట్లో నుంచి పంపించేసేయ్" అని భూమి అంటే, "అది కొంచెం కష్టమే" అని ఆకాష్ అంటాడు. "కష్టమా? ఏ మీకు అయితే సంతకం వద్దా" అని భూమి అంటుంది. "లేదు కావాలి, కావాలి, కావాలని" ఆకాష్ అంటాడు. "అయితే నేను చెప్పినట్లు చేయండి" అని భూమి చెప్తుంది. తర్వాత తారా సూట్ కేస్‌ని గుమ్మం బయట పడేసి, శారద, పూరి ఇద్దరూ గుమ్మం బయటే నిలబడి ఉంటారు. అప్పుడే ఆకాష్ తారా చేయి పట్టుకొని లాక్కు వస్తూ ఉంటాడు. "గగన్ గారు, గగన్ గారు నా చేయి వదలండి. నేను ఎక్కడికి వెళ్ళను" అని తార విదిలించేసుకుంటూ ఉంటుంది. "ఏయ్! నువ్వు వెళ్ళకపోతే నిన్ను ఎలా బయటికి పంపించాలో నాకు తెలీదా? నాకు చేత కాదా? ఏయ్! గగన్, గగన్ ఇక్కడ" అని ఆకాష్ రెచ్చిపోతూ "నువ్వు వెళ్ళాల్సిందే" అని తారాకి గట్టిగా చెప్తూ ఉంటే, శారద, పూరి చాలా సంతోషంగా చూస్తూ ఉంటే, భూమి తార వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. దాంతో తార ఏమనుకుందో ఏమో తెలీదు కానీ, సరేనంటూ అక్కడ ఉన్న ఆ 4 స్టెప్స్ దిగేసి సూట్ కేస్‌ని తీసుకోకుండా ఇంటి ముందు దిష్టి బొమ్మలా నిలబడి ఉంటుంది. "నేను ధర్నా చేస్తాను. నిరాహార దీక్ష చేస్తానంటూ తార ఎదురు తిరుగుతుందా? ఫైనల్‌గా తారాని ఎలా పంపిస్తారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.